ఎక్స్‌ఫోలియేటింగ్ అవసరమా? యెస్. ఎందుకు? ఎందుకంటే ఇది మీ స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్‌ని తీసేసి న్యూ స్కిన్ సెల్స్ పైకి తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. అలా జరిగినప్పుడు మీరు రాసే సిరమ్స్ గానీ, యాంటీ ఏజింగ్ క్రీమ్స్ గానీ ఇంకా మోర్ బెనిఫిషియల్‌గా మీ స్కిన్ పైన రిజల్ట్స్ చూపిస్తాయి. మరి ఏ స్కిన్ వాళ్ళు ఏ ఎక్స్‌ఫోలియేటింగ్ సిరమ్స్‌ని యూజ్ చేయొచ్చు? ఆయిల్ స్కిన్ వాళ్ళైతే సలసలిక్ యాసిడ్‌ని, నార్మల్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళైతే గ్లైకాలిక్ యాసిడ్‌ని, డ్రై స్కిన్ వాళ్ళైతే లాక్టిక్ యాసిడ్‌ని అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే మాండలిక్ యాసిడ్‌ని యూజ్ చేయొచ్చు. మరి ఇది డైలీ యూజ్ చేయొచ్చా? నో. వీక్లీ వన్స్. ఎందుకు వీక్లీ వన్స్? ఎందుకంటే రోజు మీరు మీ క్లెన్సర్స్‌తో, సోప్స్‌తో, ఫేస్ వాషెస్‌తో అండ్ మీరు యూజ్ చేసే యాంటీ ఏజింగ్ రొటీన్‌లో ఉన్న ట్రెటినాయిల్‌తో రోజు కొంచెం కొంచెం డెడ్ స్కిన్ సెల్స్‌ని మీ ఫేస్ మీద నుంచి తీసేస్తా ఉంటారు. అలాంటప్పుడు ఇంకా యూజ్ చేస్తే అది మోర్ సెన్సిటివ్‌గా మీ ఫేస్ అయిపోతుంది. సో దట్ వీక్లీ వన్స్ ఈస్ ఇనఫ్. కానీ మరుసటి రోజు ఎస్‌పీఎఫ్ 30 గానీ, 50 గానీ రాయడం మర్చిపోకూడదు. మరి మీరేం యూజ్ చేస్తున్నారు? నాది కాంబినేషన్ స్కిన్ కాబట్టి వింటర్స్ అయితే లాక్టిక్ యాసిడ్ 10% ఆర్డినరీది అండ్ సమ్మర్స్ అయితే సలసలిక్ యాసిడ్ 2% ఆర్డినరీ.